అసెంబ్లీకి రాని సభ్యులకు కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఫ్లాట్స్ కేటాయించాలా అని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. దీనిపైన పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ కేటాయింపు జీఏడీ తాము చర్చించి నిర్ణయం తీసుకుంటామని అయ్యన్న వెల్లడించారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒకే లిఫ్ట్ ఉన్నందున పెద్ద వయసు ఉన్నవారు కింది అంతస్తులు కోరుకునే వారిని గుర్తు చేశారు. అమరావతిలో మాత్రం ఎక్కువ లిఫ్టులు అందుబాటులో ఉండడం, వెంటిలేషన్, కాలుష్యం తక్కువ తదితర కారణాలతో పెద్ద వయసు ఎమ్మెల్యేలు పై అంతస్తులు కోరుకుంటున్నారని తెలిపారు. పని పూర్తి చేశారు కదా, వాళ్ళు లాంఛన ప్రయోగంగా జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. తర్వాత జీఏడీ ఏం చేస్తారంటే వాళ్ళు మేము కూర్చొని ఎమ్మెల్యేలకి ఏ రూమ్ అలర్ట్ చేయాలి, దానికి ఒక నిర్ణయం తీసుకోవాలా. నేనేమంటానంటే పూర్వం హైదరాబాద్ లో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఏజ్ ని పెట్టి ఇచ్చారు. ఏజ్ ఎక్కువ ఏజ్ ఉంటే గ్రౌండ్ ఫ్లోర్, తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి అప్పర్ ఫ్లోర్ వాళ్ళు ఇచ్చారు. కానీ ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది. అప్పుడంటే అసెంబ్లీ క్వార్టర్కి ఒకటే లిఫ్ట్ ఉండేది, ఇప్పుడు 4-5 లిఫ్ట్లు వచ్చాయి. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడాను నేను. ఇప్పుడు స్టైల్ మారిపోయింది. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు పైన అడుగుతున్నారు. పైన గాలి విశాలం గాలి వస్తుంది అంటే ఇప్పుడు సిస్టమ్ మారింది. కూర్చోబెట్టి అందరూ కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకుందాం. ఎక్కడ నిర్ణయం తీసుకుందాం. ఇంకా పెద్దలు ఉన్నారు, నాకంటే పెద్దలు ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెడదాం. నేనే పెద్ద కాదు కదా, నాకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరినీ కూర్చోబెట్టి వీళ్ళ కిందకి ఇవ్వాలా, అంతే కదా. రూమ్స్ మాత్రం సభ టైంలో కాదు, ఎమ్మెల్యే అన్న వాళ్ళకి ఇవ్వాలి. లేకపోతే ఎప్పుడైతే రూమ్ అలర్ట్ చేయలేదో వాళ్ళకి డైలీ మనం పేమెంట్ చేయాలా. ఎక్కడ రాజ్యంలో ఎక్కడ ఉంటారు కదండి, అది గవర్నమెంట్ పే చేయాలి కదా. టీఏలు అన్నీ కూడా అదే గవర్నమెంట్ రూమ్ ఇచ్చామనుకోండి కట్ అయిపోతుంది. ఇంకా ఫ్రీగా ఇస్తాం కదా.